హాయ్ అండి. వెన్న తీయని పాలు వాటితో చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల నష్టాలు ఏమైనా ఉంటాయా, లేకపోతే టోన్డ్ పాలు వాడకమే మంచిదా? ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటో చూద్దాం ఈరోజు. వెన్న తీయని పాలు వెన్న శాతం అధికంగా ఉండే హోల్ మిల్క్లలో పాలలో ఉండే అన్ని రకాల పోషకాలతో పాటు కొవ్వులు అంటే ఫ్యాట్, క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు 2 ఏళ్లలోపు పిల్లలు ఏదైనా డిసీజ్‌తో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే, వాళ్ళు కోలుకోవటానికైనా నెక్స్ట్ ప్లేయర్స్, క్రీడాకారులు, నెక్స్ట్ ఎక్కువ పని చేసేవాళ్ళు, శారీరక శ్రమ ఎక్కువుండేవాళ్ళు, నెక్స్ట్ వెయిట్ పెరగాలనుకునే వాళ్ళకి మాత్రమే వెన్న తీయని పాలు తాగితే మంచిది. ఈ హోల్ మిల్క్‌తో పోలిస్తే టోన్డ్ పాలలో ఈ వెన్న పర్సెంటేజి చాలా తక్కువుంటది. సో, క్యాలరీస్ కూడా తక్కువుంటాయి. తప్ప మిగిలిన ప్రోటీన్ గాని, విటమిన్స్, కాల్షియం అన్నీ కూడా వెన్న తీయని పాలలో ఉన్నట్లే ఉంటాయి. నెక్స్ట్ మనకి ఫుడ్‌లో ఎక్కువగా క్యాలరీసు, ఫ్యాటు తీసుకోవడం వల్ల వెయిట్ ఎక్కువవ్వడం, ఎక్కువ కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటది. సో, వెయిట్ రిడక్షన్ కావాలనుకుంటే మాత్రం టోన్డ్ పాలే మంచిది. లేకపోతే వెన్న పాలైనా మంచిది. సో, వెన్న తీసిన పాలలో ప్రోటీన్స్ గానీ, విటమిన్స్ గానీ ఏమీ మిస్ అవ్వవు. సో, ఎవరికి ఏది కావాలంటే ఆ మిల్క్ తీసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.